విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. గాజుల రామారెడ్డి నుంచి చిన్నపిల్లలు ఒక స్కూల్ వాళ్ళు ఎందుకంటే పిల్లలందరినీ పిక్నిక్ తీసుకెళ్తూ ఉంటారు. జూ పార్క్ అని, ఎగ్జిబిషన్ కానీ ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ ఉంటారు స్కూల్ వాళ్ళు. అట్లా కాకుండా మన యూట్యూబ్ ఛానల్ చూసి మన పెద్దవాళ్ళందరినీ పిల్లలు పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి, కొడుకులు వదిలేస్తే ఎలా ఉంటారు, ఫ్యామిలీ లేకపోతే అందరూ కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి పిల్లలకి తెలియజేయని చెప్పేసి ఇది ఒక పిక్నిక్ ప్లేస్ లాగా భావించి వాళ్ళ ప్రిన్సిపాల్ గారు మన ఆశ్రమానికి వాళ్ళ స్కూలు టీచర్సు అట్లానే పిల్లలు వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళందరి చేతుల మీదుగా కొంచెం కొంచెం సామాన్లు అంటే కొన్ని సబ్బులని, కొంచెం సామాన్లు, కొద్దిగా కిరాణా సామాన్లు ఎవరికో పిల్లలు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తోచిన విధంగా సామాన్లు తీసుకొచ్చి మన ఆశ్రమంలో పెద్దవాళ్ళందరికీ పిల్లల చేతుల మీద ఇప్పించి వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అని చెప్పేసి టీచర్స్ అందరూ కూడా పిల్లలకి చూపించి విధానం మన ఆశ్రమం ఎలా ఉందని చెప్పి చూపించడం జరిగింది. ఆ స్కూల్ పేరు ఏంటనేది మన వైకుంఠం గారు చెప్తారు. స్కూల్ పేరు వచ్చేసి స్మార్ట్ గ్లోబల్ డీజీ స్కూల్ గాజుల రామారం. సార్ పేరు వచ్చేసి కస్తూరి నాగేశ్వరరావు గారు. నాగేశ్వర గారు చాలా సంతోషం సార్ మీరు, ఎందుకంటే మన విజన్ ఇండియా ఫౌండేషన్ చాలా దూరం ఉంది. 1.5 hour జర్నీ. 1.5 hour జర్నీలో బస్సులో చిన్నపిల్లల్ని అంత దూరం నుంచి మన స్కూలు టీచర్స్ అందరూ కూడా వచ్చి మన పెద్దవాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ ఎలా ఉన్నారని చెప్పేసి అని తెలుసుకుని, అట్లానే పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు బాగున్నారు చెప్తున్నారు. నాతో వెళ్ళిన తర్వాత పిల్లలు చాలా ముసలిమందరూ చాలా నీట్గా ఉన్నారు, బాగున్నారని చెప్తున్నారు. సంతోషం. ఎందుకంటే పిల్లల్ని పిక్నిక్ స్పాట్కి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లకుండా మన ఆశ్రమాన్ని తీసుకొచ్చి చూపించినందుకు మా విజన్ ఇండియా ఫౌండేషన్ తరఫున మీ స్కూల్ వాళ్ళకి మేము అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు మళ్ళీ మళ్ళీ కూడా మన ఆశ్రమానికి వస్తూ ఉండాలి. ఎప్పుడు వచ్చినా కూడా మేమందరం కూడా మేము వెల్కమ్ చెప్తాము. దయచేసి అలాగే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును. ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి యేసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి యేసు కలిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును. మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును. గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే, గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే. మాట కలుపుకున్న కోపమే చెలిమియగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమియగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. మాయ మర్మమేమి లేని బాలలందరూ,
కొట్టి పలకలేసి నెత్తి మీద బత్త కొప్పెరేసి పడికి వానని నీవు జిజ్జు చేస్తే పప్పు బెల్లం గోని జేబులేసి నెత్తి దడిసిపోయి జరమచ్చి పంటే నిరపకాయ పసుపు జిట్టి దీత్తి చలికాలం వచ్చనంటే హనుమంతు సలిమంటలేత్తి గదరో నా బయట దుప్పటాని హనుమంతు దూరి పంటివి గదరో నిన్నెట్ట మరిసిపోనే గతమంతా యాదికొస్తే కనకవ్వ మనసంత కలికలాయే ఉల్లిగడ్డ మిరపకాయలేసి అచ్చి పచ్చిగా నూరి తొక్కు చేసి ఉడికి ఉడకని బువ్వ గంజిలేసి ఉరికటోన్ని రెక్క పట్టుకొచ్చి ఉప్పు ఉప్పు మాని ఊది పెడితే గుటుకు గుటుకు మాని గుటకలెత్తి రోజంతా ఆకలి మరిచిపోతి ఇంటి పట్టుకునే రాకపోతే ఏం కలిపి పెట్టినవే కనకవ్వ ఎంత కమ్మగా ఉండేనో నీ చేతి ముద్ద తినక నోరు సైదప్పి సప్పగుంది కూకుళ్ళు కొట్టి తాళంట వాసి పేర్లు చూసి నెత్తి నూనె రాసి తాటి ముందలు కొట్టి తినిపిస్తీ తాటి బండి నీకు నడిపిస్తీ పులువలు పేసరులు కందులు బబ్బెరలు కుండలో మెత్తేసి గుగ్గిళ్ళ కుంచిన తెచ్చిన పప్పులు పురుగు పట్టి పాయ చూచి చూచి కన్ను కాయగాసి పాయ నాటుకోడి పులుసును హనుమంతు కమ్మగా వండి పెడతా ఈ ఆటకూర ముసును హనుమంతు పీటపై కొట్టి పెడతా సింత కొమ్మలు మంచి ఓనగాయలు కోసి సిలక ముక్కు కాయ సేతికిచ్చి కొరికి చూడమంటే వగరుగుండే సబ్బరియమంటే పులుపు గుండే ముక్కులిరుసుకొని నములుతుంటే మూతి మూసుకొని నవ్వుకున్నావు గట్టి గోసే కాడ గంగరేగి వల్లు పైట కొంగున గట్టి తెచ్చినావు గువ్వ గుడ్లు దొరికితే కనకవ్వ పెండల్లో ఉడికిస్తివి సితపాల కాయలెన్నో కనకవ్వ మాగేసి వత్తిస్తివి పండుగచ్చి ఊరు సంబరాలప్పుడు యాదికచ్చి దుఃఖమెగదన్ను కొత్తుంది ముద్ద తిందామన్న తిన బుద్ధి కాదాయ పండుగన్నది నాకు చేయ బుద్ధి కాదాయ మాట మాట్లాడుతే సెల్ఫోన్ల కత్తావు బాగున్నవమ్మా అని మాయమైపోతావు నీ మీద బెంగతో మంచాన పడితే నువ్వచ్చిపోతేన నారంది పోతాది అది చెత్తన్నావురో హనుమంతు నాకు సరము వాడెరో కాకెచ్చి అరిసిపోతే హనుమంతు తెల్లారి తలలుంటవు అమ్మ నాన్న నన్ను కొడుతుంటే అడ్డమచ్చి దెబ్బలు తిన్నవే పనికి పోతే వెంట వట్టుకెళ్ళి నాటు పాటలెన్నో నేర్పినవు చదువు పెద్ద దాని నేనల్లి సంపాదించొచ్చని అనుకుంటే చుట్టూరు కాంతులు విరిసినట్టాయే సెట్టెక్కి సేతులు విడిసినట్లాయే పట్నాల బంధాలన్నీ కనకవ్వ డాబు సారుగా ఉంటాయే డబ్బు లేకుంటేనమ్మో ఇక్కడ లోకువైపోతామమ్మో పట్నాల బంధాలన్నీ కనకవ్వ డాబు సారుగా ఉంటాయే డబ్బు లేకుంటేనమ్మో ఇక్కడ లోకువైపోతామమ్మో నిన్ను దలుసుకుంటేనే కనకవ్వ స్వరమెండిపోతున్నది మన ఊరు మన గాలి కనకవ్వ నాకు పానం పోసునే మన ఊరు నేనొచ్చినా కనకవ్వ నీ వల్ల నేనుంటనే నీ మనసు మల్లె పువ్వో కనకవ్వ నీ మాట బంగారమో ఓహో ఉరికిరికి నువ్వు రారో హనుమంతు గప్పుక్కు నురికి రారా కండ్లల్లా గదురుతున్నావు హనుమంతు కాళ్ళల్లా మెదులుతున్నావు తన్నారే నాననో తన్నారే నాననో తరనారే నాననో తానారే రన్నానో తన్నారే నాననో తన్నారే నాననో తరనారే నాననో తానారే రన్నానో నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా? మీకు నచ్చిందా అమ్మా? చాలా బాగా నచ్చింది. అయితే మా అమ్మ కూడా. వస్తానమ్మా.
చేశాను. కుట్రు, ఏం పర్లేదు. నన్ను చూడు. పాడు పాడు. తారరారా. బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి, నిద్ర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలయిందంటే నువ్వే తినిపించాలి, ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను, అనుకోలేకపోతే ఏమైపోతాను. నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా. మరి మరి నన్ను నువ్వు మురిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా, పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటానమ్మా. అయినా సరే నాటికి ఉంటాను నీ పాపాయినై, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే. నిజగరి మగా గాగరి మగా గాగరి మగారి నిజగరి మా పాప 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 గమని నపమా గమదా నీనా దరి సని గరి సని సని దప సామా గమని దపమా గమద పరి. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకే, నిరంతరం నీ చంటి పాపల్లే అన్నకు ఉండాలి థ్యాంక్స్ చెప్పాలి, సరేనా? నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకే, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే. అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయవు నువ్వే అమ్మా, నీ కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే సారథివే. అమ్మా అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడువకురా. అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడువకురా. అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడువకురా. అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. మోసిన నవమాసాలు తనకు నీవు బరువనుకోదురా. చావుకు చేరువలో నీకు జన్మ తాను నీకిస్తుందిరా. ఏడవనివ్వదురా, తాను నిదరే పోదురా. ఏడవనివ్వదురా, తాను నిదరే పో
సరిపోదురా నీవెంత చేసిన ఆ రుణము తీరదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అలసి సొలసిపోయిన నీకు ఉయ్యాలై తానుగెనురా ముద్దు మురిపాలతో నీకు గోరు ముద్ద తానయ్యెనురా ఆకలి మరిచెనురా నీ ఆకలి మరువదురా తన ఆకలి మరిచెనురా నీ ఆకలి మరువదురా అమృతమైన తాను తినకుండా నీకే పంచునురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా సంసార సాగరమీది బ్రతుకు దారి చూపించునురా గుండె నిండా బాధలు ఉన్నా కంట నీరు రానీయడురా అలుపే ఎరుగడురా తన సుఖమే కోరడురా అలుపే ఎరుగడురా తన సుఖమే కోరడురా కన్నవాళ్ళు సుఖపడితే చాలని పూజలు చేయునురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా వయసొడిగిన వారికి నీవు గొడుగు వయ్యి నీడివ్వాలిరా వారు కన్న కలలు ఎన్నో కళ్ళ నీవు కానీయకురా ప్రేమను పంచరా వారి మనసే త్రుంచకురా ప్రేమను పంచరా వారి మనసే త్రుంచకురా వారి దీవెనలేనిదని జన్మకు ముక్తి లభించదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అనాథల మధురాలను వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టి లైక్ చేసి షేర్ చేయండి మా అనాథ బతుకుల చిందరవందర జీవితాలను మెరుగుపరిచే వెలుగు చూపండి
కూడు లేక సీకటైన గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా బతుకు మీద ఆశలేక రే పగలు సోయిలేక దారి తెన్ను కానరాక సంచరించు రెండు కాళ్ళురా అమ్మ ఎవ్వరు ఈ బతుకుల్ల మలినాల తలరాత రాసిన బ్రహ్మ ఎవ్వరు నాన్న ఎవ్వరు ఈ తెరచాటు నవ్వుల నరకాన్ని పూసిన దేవుడెవ్వడు ఆకలైన కూడు లేక సీకటైన గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా పేగు నిండా కొడవల్ల కోత సాగుతున్న తుదిలేని బాట రేగుతున్న కడగల్ల మేట మోగుతున్న మరణాల మోత ఈగలే ముసిరిన మురికి తల మీద ఏమంటూ రాసావో రాత లోకమే మరిచిన మీ బతుకు అంతా భారంగా మారింది కన్నా అమ్మ ఎవ్వరో ఈ బతుకుల్ల మలినాల తలరాత రాసిన బ్రహ్మ ఎవ్వరో నాన్న ఎవ్వరో ఈ తెరచాటు నవ్వుల్లో నరకాన్ని పూసిన దేవుడెవ్వడో ఆకలైన కూడు లేక సీకటైన గూడు